నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ గ్రౌండ్లో జాబ్ మేళా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మంత్రులు. జగిత్యాల బంద్కు పిలుపునిచ్చిన రైతులు, సంఘీభావంగా బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మహిళల కౌన్సిలింగ్ సెంటర్, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరిన బాలానగర్ డీసీపీ శ్రీనివాస్. కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో గల రామచంద్ర స్కూల్లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే సంకల్పంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ గ్రౌండ్లో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేవీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారు. పెద్దలు కోట వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా వెంకట్ గారు, ఇక్కడ వేదిక మీద పేరు రాజకీయలేదమ్మా, బాలరాజు గారు, మాధవరెడ్డి గారు, విజయశేఖర్ గౌడ్ గారు, జయరామ్ గారు, సోదరి విజయలక్ష్మి గారు, మా సగర సంఘం స్వరూప్ గారు, సువర్ణ గారు, దుండిగల్, కొంపల్లి, నిజాంపేట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు, పాత్రికేయ సోదరులకు, వివిధ కంపెనీల ప్రతినిధులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మీ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ జాబ్ మేళను మా యువజన సర్వీస్ శాఖ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సాయంత్రం వరకు ఉంటుంది, ఈవినింగ్ వరకు జాబ్ మేళ ఉంటుంది. మీ ఇంట్లో కానీ మీ చుట్టుముట్టు ప్రాంతాల్లో కానీ ఎవరైనా ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతున్నాడంటే, వాడు చదువుకున్నా చదువుకోలేకపోయినా, 10th ఫెయిల్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఇంజనీరింగ్ పాస్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ పాస్ అయినా కూడా వాళ్ళ యొక్క విద్యా అర్హతకు తగ్గట్లు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ నిర్మించినాం. ఇక్కడ సాయంత్రం వరకు ఉంటారు. దయచేసి మీరు ఉట్టిగా చూసి ప్రేక్షక పాత్ర పోషించకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు, అరే నేను ఒకరికి ఉద్యోగం ఇప్పించిన, ఒకరికి మంచి దారి చూపించిన అనేటట్లు, గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం అనుకుంటారు, ఇది ఉద్యోగం కాదనుకుంటారు. అమెరికా లాంటి దేశాల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేయరు, ఎవరు ప్రైవేట్లో చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, ప్రైవేట్లో నైపుణ్యాన్ని పెంచుకుంటే జీతం పెరుగుతూ ఉంటుంది, గొప్ప అవకాశాలు వస్తాయి, పనిచేసే వాళ్ళకు గొప్ప అవకాశాలు వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా జనాభాలో 2 or 3% పాపులేషన్ మాత్రం జాబ్లు వస్తాయి. పాపులేషన్లో 3% కానీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఈ అవకాశం లేదు. మరి మిగతా మంది ఏం చేసుకోవాలి? ఉద్యోగం చేసుకోవాలి. ఏదైనా ఉద్యోగమే. ప్రైవేట్లో కూడా పనిచేసే వ్యక్తులకు గొప్ప ఆదరణ ఉంటుంది. కనుక ఈరోజు నువ్వు ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, మంచి పని చేస్తే మీ యజమాని వదులుకోడు. మంచి పని చేసే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే గొప్ప అవకాశాలు వస్తుంది. వేరే కంపెనీలు తీసుకుంటారు, అని 50,000 ఇస్తున్నా, నేను 70,000 ఇస్తున్నా అని. సార్ ఆయన 70,000 ఇస్తున్నాడు అంటే నేను కూడా ఇస్తా, ఈ నుండి బాగుంటారు. ఉదాహరణకు మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కానీ, మీ ఇంట్లో పనిచేసే ఒక పని ఆమె కానీ మంచి పని చేస్తూ, సార్ నేను రాను సార్, నేను వేరే పని పోతుంటే, ఎందుకమ్మా ఏమైంది, ఇంకా 200 500 పెంచుతా కానీ ఉండు అమ్మా అని అంటారు. అంటే ఎందుకంటాము? నమ్మకంగా ఉంటే, మంచి పని చేస్తే,
కనుక నమ్మకంగా పనిచేసే ఉద్యోగి కానీ, నమ్మకంగా పనిచేసే కార్యకర్త కానీ, నమ్మకంగా పనిచేసే నాయకుడు కానీ ఎప్పుడు కూడా పొదవ ఉండదు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక సహనం కూడా చాలా ఇంపార్టెంట్. అరే ఆయనకు ఆ పోస్ట్ వస్తే నా రాకపోయా అని ఆతుత పడి కింద పడతారు, తర్వాత పరిచయం అవుతారు. ఓపికతో ఉన్నవానికి ఒకటి వచ్చింది, రెండు వస్తుంది, ఇంకో పెద్ద వస్తుంది. అమ్మ చూసినావా, ఓపికతో ఉన్నందుకు వాడు వచ్చింది. కనుక పొలిటికల్ గా కానీ ఉద్యోగులలో కానీ ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పని అనేది పనితనం ఉండాలి. నిజాయితీ గల పనితనం ఉన్నవానికి ఆటోమేటిక్ గా వద్దన్నా ఉరుకులాడుకుంటా ఆయన కాళ్ళకాడికి వస్తుంది పదవి. ఉద్యోగం కూడా అంతే. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. రైతుల బంద్కు సంఘీభావంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మరియు కాంగ్రెస్ నాయకులు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో ఒక్కొక్క బ్యాగు 43 కిలోల చొప్పున జోకుతున్నారని, రైస్ మిల్లర్లు తాలు తప్ప పేరుతో కూడా కిలోల కొద్దీ కట్ చేసి దించుకుంటున్నారని వాపోయారు. ఇలా ఎన్నో విధాలుగా రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి నాయకులు కోమిరెడ్డి లింగారెడ్డి, మామిడి నారాయణరెడ్డి, కంది బుచ్చిరెడ్డి, కొత్తపల్లి రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత వేంపేట ఇవాళ ముట్టంపేట నుంచి 4 నెలల ఈ మూసేసిన రోజు కేసీఆర్ ఈ ఫ్యాక్టరీని మూసేసిండు, అందరికి ఇబ్బంది చేస్తుండ్రు. ఒకవేళ కేసీఆర్ మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిందో ఇక్కడనే విద్యాసాగర్ రావు గారు అయితే 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. 4 సార్లు గెలిపించారు ఆయన. 2014 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఆయన. మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు కాంట్రాక్టర్లు, ఈ రోడ్ల కమిషన్లు, అదేది మన డ్రైన్లు వేస్తే దాంట్లో కమిషన్లు, సెంట్రల్ లైటింగ్ పెడితే సెంట్రల్ లైటింగ్ మీద కమిషన్లు, ఈ కమిషన్లు తీసుకొని అభివృద్ధి చెందుతుంది తప్ప మనం రైతులకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో షుగర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తడిసిన వడ్లను వెంటనే రైస్ మిల్లర్ల దోపిడీ వెంటనే. జై జవాన్, జై జవాన్, రైతుల ఐక్యత. ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడము, ఏదైతే రైతులు పండించిన ధాన్యాన్ని అడ్డగోలుగా కట్ చేస్తూ రైస్ మిల్ల దోపిడీని అరికట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ ధర్నా చేసి మెట్పల్లిలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరు రైతులతోటి రైతులను నానా గోస పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా క్వింటాల్కు 3 కిలోల చొప్పున సంచికి 3 కిలోల చొప్పున కట్ చేయడం జరుగుతుంది. దాదాపు 7 నుంచి 9 కిలోల వరకు ఈ ప్రభుత్వం కట్ చేయడం జరుగుతుంది ఏది రైస్ మిల్లర్లు. దీన్ని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఉన్నదో, ఏదైతే లారీ ఎక్కేటప్పుడు గిన్ని క్వింటల్ను జోకినం అని వాళ్ళకు ఒక పట్టీ ఇస్తే దీనిలో అవినీతి అనేది జరగదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ రైతులకు జోకినం వెంటనే పట్టీ ఇవ్వాలి. మళ్ళీ రైస్ మిల్లర్ కూడా ఏం మాట్లాడుతుండంటే రైతును ఏ విధంగా బెదిరిస్తుండంటే, నువ్వు 3 కిలోలు కట్ చేసి నేను తీసుకుంటా, అయితేనే నేను జోక్తా, నా రైస్ మిల్కు పంపండి అని చెప్తే రైతు కూడా ఏం ఆలోచన చేస్తుండంటే, పాపం దిక్కుతో స్థితిలో
ఓవైపు వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా గోసేంది ఏదో పోనీ అని రైతు కూడా ఒప్పుకునే పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం తెచ్చింది. ఆ పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలి. ఇంత దోపిడీ జరిగినా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, మీరు ఈ రైస్ మిల్లు దోపిడీని అరకట్టాలి. మీరు కమిషన్లకు కక్కుర్తిపడి ఈ విధంగా రైతులను నష్టపరచుడు భావ్యం కాదు. ఇప్పటికైనా ఏదైతే మీరు గతంలో మంత్రి గారితో మీటింగ్ పెట్టిన ప్రయోజనం లేదు. మళ్ళా 42 జోకేటోడు 43 జోకుతుంది. ఇవాళ చిట్టాపూర్ ఫ్యాక్టరీ ముందు మేము ధర్నా చేస్తే అక్కడ 44 అట. మళ్ళీ ఇవాళ ఈ విధంగా దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే రైస్ మిల్ దొరకకుండా రైతుని ఇబ్బంది పెడుతుంది. మెయిన్ ఏంటంటే లారీ జోకినం వెంటనే ఆయనకి ఇన్ని కిలోలు జోకినామని పట్టి ఇస్తే రైతు లాభపడతాడు. మీరు ఈ విధానాన్ని తీసుకురావాలని మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. వడ్ల కట్టింగును అరికట్టాలి. అదే సార్, ఏంటంటే ఇప్పుడు రాత్రి వర్షం పడ్డది. ఇప్పుడు చిట్టాపూర్లో పాపం మా రైతు వచ్చిండు ఇప్పుడు ఇక్కడికి. ఆడ పొద్దున జోకుతామన్నారు, రాత్రి వర్షం పడంగానే సరే ఇక మళ్ళీ రేపు జోకుతామని ఇది మళ్ళీ ఆరాలి అని అంటారు. అట్లా ఇబ్బంది ఏమవుతుందంటే ఈ 25వ తారీఖే రోహిణి కార్తీ స్టార్ట్ అవుతుంది. దాంతో మళ్ళీ ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది సార్ వర్షాలతో. కానీ కొంచెము పోయినాక కట్టింగ్ వేరే తీరు. ఏమవుతుందంటే ఇక్కడ 40 జోకుడేమో 40 జోకుతుండు, సంచి 3 కిలో అదనంగా లెక్కలు కట్ చేస్తాం. ఈ విధంగా నేను మొన్న కలెక్టర్ గారిని లీగల్ గా సేమ్ సాటుకున్న దోకుడు అలాగే అట్లా అసలు సార్ సంచికి 40 కిలో 650 రూల్ ప్రకారం జోకాలి సార్. అప్పు చాలా జరుగుతుంది. ఏం చేస్తారంటే 41 జోకుతారు సార్. జోకి పట్టియడం లేదు. అందులో ఒక బ్యాగ్ ఎంబట 3 కిలో సర్వీస్ ఇస్తారు సార్. 41 చూస్తే అలాగే 31 కిలో మాకు వెయిట్ పంపిస్తుంది సార్. వీళ్ళు పట్టిస్తలేరు. మాకు ఆ రైతు 31 కిలో కాడ లెక్క వేసి బ్యాగ్ 31 కిలో లెక్క వేసి డైరెక్ట్ రైతు అకౌంట్ డబ్బులు కొట్టేస్తారు. పట్టి కానీ బిట్టాడు ఏది లేదు, ఏం లేదు. ఐకేక్ సెంటర్లు కానీ సొసైటీలో కానీ ఇక్కడ కానీ ఏం లేదు. 41 జోక్ 31 కిలో కాడ కట్టిస్తారు సార్. బ్యాగ్ 41 జోక్ ఇచ్చేసి 37 కిలో కాడ మాకు గడ్డు కట్టిస్తారు. మళ్ళీ సార్ లారీకి అదనంగా బ్యాగ్ 2 రూపాయలు ఇస్తేనే లారీ సెంటర్ కష్టం లేకుండా లేదు సార్. అమ్మాలి ఛార్జీ సుత్తిరి అమలు కాకుండా ఒక బ్యాగ్ కోసం టెండర్ ఇస్తారు సార్. లారీ కూడా టెండర్ ఉంటుంది సార్. టెండర్లకు కిలోమీటర్ కింద రూపాయలు ఉంటుంది సార్. 1 కిలోమీటర్కి ఉంటుంది. వాళ్ళు అది కాకుండా మాకు నిండడం లేదని చెప్పుకుంటే అవుతుంది. ఇస్తేనే 2 రూపాయలు ఇస్తే బ్యాగ్ సెంటర్ లారేస్తాం, లేకుంటే రామని చెప్పేసి వాళ్ళు బేరియడం. వాళ్ళు లేకుంటే ఒక్కొక్క సెంటర్ 3 రూపాయలు కూడా తెచ్చుకుంటారు. కొన్ని సెంటర్ 2, కొన్ని సెంటర్ 3 రూపాయలు. మాకు కొంచెం రైతులకు కార్యకర్తలు మిల్లర్ల దోపిడీ వెంటనే అరికట్టాలి. రైస్ మిల్లర్ల దోపిడీ వెంటనే అరికట్టాలి. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యం వెంటనే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మహిళల కౌన్సిలింగ్ సెంటర్ను సిఐ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు కుటుంబ సమస్యలు మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించడానికి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మహిళల కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని సనత్ నగర్, జీడిమెట్ల, జగత్గిరిగుట్ట ప్రాంతాలలో నివసించే మహిళలకు కుటుంబ తగాదాలు ఏవైనా ఉంటే కౌన్సిలింగ్ సెంటర్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా మహిళల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు క్రాంతి కుమార్, కృష్ణప్రసాద్, ముత్తు యాదవ్, రామకృష్ణ, భాస్కర్, మహిళల కౌన్సిలింగ్ అధికారులు విజయ, సంతోషి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది చూడండి సార్. సార్ ఓకే. ప్రభుత్వం మహిళలకు సంబంధించి చాలా రకాలైనటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది.
అందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కుటుంబ సమస్యల నేపథ్యంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి కౌన్సిలింగ్ సెంటర్ని ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకోవడం జరిగింది. బాలానగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, అదేవిధంగా మన బాలానగర్కి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి కుటుంబ సంబంధించినటువంటి తగాదాలకు సంబంధించి ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కి ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా ఈ కౌన్సిలింగ్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ కౌన్సిలర్సు ప్లస్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సిబ్బంది మహిళల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా ఇమీడియట్గా కేసెస్ కట్టి ఆ ఫ్యామిలీస్లో వచ్చేటటువంటి డిస్ప్యూట్స్ని ఇంకా పెద్దవి కాకుండా ఆ సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకొని వాటికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్ వల్ల మహిళలకి చాలా మంచి జరుగుతుందని భావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో గల రామచంద్ర స్కూల్లో ఆకస్మికంగా దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. చుట్టుప్రక్కల వారు గమనించి ఫైర్ సిబ్బందికి, పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్కూల్ బిల్డింగ్ కొంతకాలంగా వాడకంలో లేకపోవడం వలన దట్టమైన చెట్లు పెరిగి ఎండలకు ఎండిపోయి బిల్డింగ్ లోపల కుర్చీలు, బల్లలు, సామాగ్రి ఉండడంతో మంటలు భారీగా చెలరేగాయి. కొత్తగూడెం టౌన్ ఎంఆర్ఓ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసు వారు ఘటనా స్థలానికి చేరుకొని ఈ సంఘటన కారణం ఏంటో విచారణ చేస్తున్నారు. అవును, రోడ్డు బాగా వస్తుంది. చేశారా? నీళ్ళు కూడా వస్తుంది సార్. వాటర్ అయిపోయినాయి, మళ్ళీ వాటర్ నింపుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఆ వెహికల్ అటు వెళ్ళాలా, అది ఇటు వస్తుందా? ఇక్కడికి ఇల్లు శివరైన హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీకు వస్తారు. సార్ ఏం లేదు, ఉపాధి హామీ పథకంను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకటరాములు విమర్శించారు. చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఉపాధి కూలీల ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం హయాంలో వామపక్షాల పోరిట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి నేటి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ క్రమంగా పథకం ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు గత సంవత్సరం చేసిన కూలీలకు డబ్బులు అందడం లేదన్నారు. ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రెసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఈజీఎస్ ఏడీఈ అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలప్ప అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్తో మేము మాట్లాడతాము. మా అనేటటువంటిది ఏదైతే ఉందో అక్షరాల నిజం. ఎందుకోసం అంటే కాయ కష్టం చేసుకునే మనుషులుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటిది ఆ ప్రభుత్వం. చట్టం చేసినటువంటి వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటిది ఈనాడు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పని ఈనాడు పూనుకున్నది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘించరాదు. ఈ చట్టాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలి. పేదలకు, కష్టజీవులకు, కార్మికులకు న్యాయం జరగాలి.
చేతి నిండా పని ఇవ్వాలి, చేతి నిండా పని ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలంటే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం 14వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, రోడ్లపై కానీ ఖాళీ ప్రదేశాలలో కానీ మురికి కాలువలో కానీ చెత్త వేయరాదని తెలిపారు. ప్రజలు గమనించి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకు అందివ్వాలని కోరారు. ప్రజలందరూ సహకరిస్తే మెట్పల్లి స్వచ్ఛ పట్టణముగా తయారవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మర్రి పోచయ్య, ఆర్ఓ ఉమా, ముజీబు, వార్డు ఆఫీసర్ రాజేందర్, సిఓ గంగారాణి, నరేష్, ఆర్పీలు పాల్గొన్నారు. కుళ్ళిపోతుందంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలు కుళ్ళిపోతాయి, అవన్నీ ఈ బుట్టలు ఇవ్వాలండి. తర్వాత పొడి చెత్త అంటే కుర్కురే, బిస్కెట్ ప్యాకెట్లు, అవి వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అందులో వేయాలి. దీనివల్ల హానికర చెత్త అంటే హానికర చెత్త ఇది ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, తర్వాత ఈ పట్టీలు, బ్యాండేజీలు చేంజ్ చేసుకుంటాం, ఇంకా డైపర్స్, ఇంకా చిన్నపిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా హానికర చెత్త. అది రెడ్ బాకెట్లో వేసి మా చెత్త సేకరించి ఆటో డోర్ టు డోర్ వస్తుంటాయి కాబట్టి దానికి అందజేయాలి. అది మీ కనీస ధర్మం, మీ కనీస విధిగా పాటించినప్పుడే వాటర్ శుభ్రంగా ఉంటాయి, పంటలు శుభ్రంగా ఉంటాయి. ఇక లేదు మనం మూరలు వేయడం ద్వారా ఏమైందంటే మూరలో పందులు, తర్వాత కుక్కలు, హానికర పదార్థాలను తినే వాటికి విపరీతమైన రోగాలు వచ్చి మళ్ళీ మన దగ్గర తిరగబడుతుంది. అటువంటి పనులు చేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించి మన పట్టణాన్ని సుందరీకరణంగా ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే మనం అందరం కంకణబద్ధులమై తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ వాహనంకి అందించాలి. ఇది అవగాహన కల్పించడం కోసం మన వార్డులో ఇలా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేపట్టినాం. ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఒక 2 ఇల్లు తిరిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అందరం. ఇంకొకటి సార్, అయితే ఇప్పుడు ఇది నేను తడి చెత్తను మీరు బయటకు తీయలేరు అనుకోండి, మీ దగ్గరనే ప్లేస్ ఉన్నది అనుకోండి, మీరే ఎరువులాగా తయారు చేసుకోండి. మీరు పండ్ల మొక్కలకు వేసుకోవచ్చు, కూరగాయలు పండించుకున్న మొక్కలకు వేసుకోవచ్చు. మీకు తెలుసు దాదాపు ఎరువు తయారు చేసుకుంటే ఇంకా బయట నుంచి వచ్చేది కాకుండా మనం ఎరువు తయారు చేసుకున్నదే మనకి ఇంకా మంచి బలమైంది అనేది విషయం తెలుసు. పూల మొక్కలకు వేసినా బాగుంటాయి. ఇంకా బయట నుంచి తెచ్చి కెమికల్ ఉన్నాయి ఇంకా అది కాకుండా మనమే తయారు చేసుకున్నాం అనుకోండి ఇంకా బెటర్. ఇట్లా మీరు సపరేట్ చెత్త వేసి తర్వాత సపరేట్ వేసి మీరు ఎరువు తయారు. జగిత్యాల రూరల్ చెల్గల్ గ్రామంలో సొసైటీ వడ్ల కేంద్రాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. తూకమైన 4000 బ్యాగులు లారీ ట్రాన్స్ఫర్ లేకపోవడంతో తూకం ఆపారు. ఈ విషయం రైతులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. జీవన్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. చూసినాక మాది రాసినాక పట్టినాక మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మేడం వచ్చి చూస్తే ఇప్పుడు తప్పకుండా ఇట్లా కొంచెం పంద కట్టారు. అవును మరి ఇప్పుడు బాక్యం వచ్చిన తర్వాత పట్టి జోడింగ్ తీసుకోవచ్చు కదమ్మా. ఇంకా 20 మంది అమ్మాల్సింది చెప్పారా? కాదు రెగ్యులర్ మనకి ఇబ్బంది రెగ్యులర్గా మిల్లి పని చేస్తాం. అవే బండ్లు రోజు పొద్దున్నాయి ఎలా అయినా జోకుతలేడు అని చెప్పాడు. కాదు బాబు సాధారణ 700 బ్యాగులు 500-600 పోతాయి. నువ్వు చెప్పే 4000 లెక్కకి ఏదైతుందో దాదాపు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో మక్కల కొనుగోలు కేంద్రంలో జాప్యం జరుగుతోందని రైతులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ఉబ్న వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫైడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద హమాలీ కోసం 64 రూపాయలు తీసుకొని హమాలీకి 30 రూపాయలు చెల్లిస్తున్నారు.
మిగతా 34 రూపాయలు దోపిడీ జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నారని, ఏ గ్రేడ్ కింద జోకాల్సిన మొక్కలను బి గ్రేడ్ కింద జోకి రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ ఎస్ఐ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం జరపకుండా చూస్తారని, రేపటి నుంచి యథావిధిగా కొనుగోలు కేంద్రంలో మొక్కలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. మంచిగా బస్సులో పీకేడు తినేస్తారు. నువ్వు ఎన్ని రోజులు సెంటర్ వచ్చి ఎన్ని రోజులు తీసుకున్నావు? 60 రూపాయలు తీసుకున్నావు. మరి 60 నిర్వహించినప్పుడు సెంటర్ జగిత్యాల జిల్లాలో రైతన్నలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. జగిత్యాల పట్టణ వ్యాప్తంగా వ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి వాణిజ్య సముదాయాలు మూసివేశారు. జిల్లా నలుమూలల నుండి రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగిత్యాల ప్రధాన రహదారులపై బైక్లతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ తరఫున నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి హాజరై బంద్కు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే చీడపీడలతో గతంలో కన్నా తక్కువ దిగుబడి వచ్చిందన్నారు. వడగళ్ల వానతో చాలా మంది రైతుల పంట పొలాల్లో రాలిపోయిందని తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మిల్లర్లు అందిన కాడికి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టి పెట్టి కొనుగోలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బందెళ్ల మల్లన, వేముల కర్దాకర్ రెడ్డి, కొట్టల్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా లాస్ అన్ని కట్టిస్తే అక్కడ మళ్ళీ గవర్నమెంట్ మనకు 1900 కొడతాడట. 1960 ఈ లెక్కల దోపిడీ చేసుకొని జేబులో పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఏగేర్ బీగేర్ అని మనల్ని మోసం చేసి ఇవన్నిటికి ఇచ్చేస్తారు. కొబ్బరికాయ కొట్టిన గాడులు అందరు ఇప్పుడు రావాలి. ఎంతమంది ఒకరు కొట్టిన 90 కొబ్బరికాయలు కొడతారు. 15 రోజులు వరకు ఇక్కడికి చూడలేదు. ఇక్కడికి అగ్గపోతే నడిచి ఎర్రటెండలు నడితే ఏ ఒక అధికారి ఇక్కడికి వచ్చి ఉండేది వరకు. ఒక సెక్రటరీ ఒకరు ఎవరు ఆ పిల్లాడు ఒకరు ఉంటే అన్ని ఎన్ని మట్ల ఎన్ని రైతులు ఏది అడిగినా కానీ మాకు ఏద్దలు అంటుండు, అమలు లేదంటుండు. అలాగే నీళ్లు లేవు, మార్కెట్ అది ఆడ కూర్చే కుర్చీలు లేవు, ఎర్ర డెండల కుప్పలలో నిలబడి రాత్రి పగలు ఇక్కడికి వచ్చి తడిసిన ధాన్యం ఇప్పుడు ఓడుకొనాలి, నాకలు వచ్చినాయి. ఇవన్నిటికి ఓడిపాచుడు రావాలి, అందరు రావాలి. ఏది మొత్తం ఈ మక్కల మీద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చాక ఇక్కడ పేపర్లలో రాసిన కార్డులో తెలియదు అందరు రావాలి. వచ్చి గత 3 రోజులు అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ గ్రౌండ్లో జాబ్ మేళా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మంత్రులు. జగిత్యాల బంద్కు పిలుపునిచ్చిన రైతులు, సంఘీభావంగా బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మహిళల కౌన్సిలింగ్ సెంటర్, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరిన బాలానగర్ డీసీపీ శ్రీనివాస్. కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో గల రామచంద్ర స్కూల్లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.